సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు, మహోన్నత సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా రామగుండంలో ఘన నివాళులర్పించారు. స్థానిక రాజేష్ థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ బీసీ విభాగం అధ్యక్షులు అలాగే శ్రీ కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని మహానీయుడి సేవలను స్మరించుకున్నారు. కనిపిస్తలేదు. ఓకే ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆ మహాత్మునికి నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు తన జీవిత కాలం మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలు, అణగారిన కులాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి వారి లోపల చైతన్యం తీసుకురావడానికి, వారికి విద్య ద్వారానే, చదువు ద్వారానే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కానీ, వాళ్ళ వ్యక్తిగత నిర్మాణం కానీ జరుగుతుందని తలచి ఆయన అందరికీ మొదటి గురువై అందరికీ విద్య నేర్పించి, విద్య ద్వారా ఈ సమాజాన్ని, ఈ బడుగు బలహీన వర్గాలను చైతన్యవంతం చేయాలని ఆయన అహర్నిశలు పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా మహిళల అభ్యున్నతి కోసం మహిళలు సైతం చదువు నేర్చుకోవాలని తన భార్య సావిత్రిబాయి పూలేని సైతం ఒక టీచర్గా తయారు చేసి ఎంతోమంది మహిళలను విద్య వైపు, చదువు వైపు చైతన్యవంతం రచించిన గొప్ప మహాత్ముడు. 1873లో సత్యశోధక అనే సంస్థను స్థాపించి ఆయన ఎన్నో రచనల ద్వారా, ఎంతోమంది రచనల ద్వారా ఈ సమాజాన్ని ప్రేరేపితం చేయడం కోసం, ఈ సమాజంలో చైతన్యం తీసుకురావడం కోసం అహర్నిశలు పనిచేసినటువంటి గొప్ప మహాత్ముడు. ఆయన లాంటి మహాత్ముడు మన అంబేద్కర్ లాంటి గొప్ప గొప్ప నాయకులకు సైతం మార్గదర్శిగా ఉన్న జ్యోతిరావు పూలే గారిని స్మరించుకోవడం, ఈరోజు వారికి నివాళులు అర్పించడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఈ ఒక్కసారి అందరం కూడా ఆయన సాధన కోసం, ఆయన లక్ష్య సాధన కోసం, ఆయన కలలు కన్న భారత నిర్మాణం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సందర్భంగా కోరుకుంటూ జై కాంగ్రెస్, జై రాష్ట్ర.